టు వార్త 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయదుర్గం పర్యటనకు లోకేష్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. లోకేష్ సభ కోసం భద్రత, ట్రాఫిక్లపై అధికారుల ప్రత్యేక ఫోకస్. మంత్రి లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం. లోకేష్ పర్యటనపై రాయదుర్గంలో అధికారుల సమీక్ష. సీఎం ఏక్తా మాల్ లో 1000 కోట్ల కుంభకోణమన్న శ్రవణ్. ఏక్తా మాల్ భూములు, నిధులపై విచారణ చేయాలన్న శ్రవణ్. 202 కోట్ల కేంద్ర నిధులు ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్న. 6 ఎకరాల భూమి ఎవరికి కట్టబెట్టారన్న దాసోజు శ్రవణ్. మండలి గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు కాపాడాలన్న వర్ల రామయ్య. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై జగన్ కు వర్ల రామయ్య కీలక సూచన. సభలో అల్లరి కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాలన్న వర్ల. వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ శిక్షణ ఇవ్వాలన్న వర్ల రామయ్య. రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదన్న సామ. విద్యారంగ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న వ్యాఖ్య. రేవంత్ పర్యటనకు కేంద్రం అడ్డంకులు సృష్టించిందని వ్యాఖ్య. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దన్న సామ. తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు. భక్తుల రద్దీపై టీటీడీ ఫోకస్. లక్షలాది భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల సమగ్ర సమీక్ష. రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదన్న సామ. విద్యారంగ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న వ్యాఖ్య. రేవంత్ పర్యటనకు కేంద్రం అడ్డంకులు సృష్టించిందని వ్యాఖ్య. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దన్న సామ. తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు. భక్తుల రద్దీపై టీటీడీ ఫోకస్. లక్షలాది భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల సమగ్ర సమీక్ష. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా సరికాదని అన్నారు. తమలాంటి జూనియర్ నాయకులు సీనియర్లు చూసి నేర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొండా సురేఖ అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున ఆ శాఖపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. సురేఖతో పాటు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వ్యవహారంపైన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని లేదా బర్త్రఫ్ చేయాలని అన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల ఆవేదన నుంచి వచ్చినవేనని, పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. వ్యాఖ్యల విషయంలో కూడా మేము చాలా క్లారిటీతో చెప్తున్నాం. చాలా మంది అంటారు ఆమె సభ్యత్వం ఉన్నదా లేదా, మరి ఎవరు ఆ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు? కాబట్టి దీనివల్ల పార్టీ నష్టపోతుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యేలందరం కూడా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు మీరు రోడ్ మీద వచ్చేసి మీరు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు మేము మాట్లాడబోతే ఎవరు మాట్లాడేది మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అధిష్టానాన్ని. మేము అధిష్టానానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పోవట్లేదు. పార్టీ కాంగ్రెస్గా ఎవరు వెళ్ళినా వారి మీద చర్యలు తీసుకొని మేము అందరం వెళ్ళగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా పీసీసీ కావచ్చు, ఏఎస్ కావచ్చు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి శాసనమండలి సమావేశాలకు హాజరైన వర్లరామయ్య సభలో నెలకొన్న గందరగోళంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ స్థానానికి వెళ్లి ప్లక్టారులు పట్టుకుని నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169, 171 ప్రకారం శాసనమండలి చట్టాలను పునః పరిశీలించే పెద్దల సభ అని గుర్తు చేశారు. అలాంటి సభలో చర్చలు జరగకుండా అల్లరి వాతావరణం సృష్టించడం సరికాదని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభను ఉపయోగించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీలకు సభలో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వాలని హితవు పలికారు. ఇది పెద్దల సభ. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇష్టం వచ్చినట్టు పంపడానికి లేదు. ఈ పెద్దల సభకు గద్దల్లాంటి వ్యక్తులను పంపడానికి లేదు. మీరు ఎంపిక చేసి ఎస్ ఇతను పెద్ద మనిషి అన్నప్పుడే పంపాలా. నేను వయసు గురించి మాట్లాడలా. చాలా వయసు తక్కువ వాళ్ళు, యువకులు కూడా 25-30 ఏళ్ళలో కూడా పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. ఎప్పుడు పెద్ద మనిషి అనిపించుకుంటాడు. అతని నడక, అతని వ్యవహార శైలి, నడత, మాట తీరు, వ్యవహరించే విధానం, చైర్ని గౌరవించే విధానం, ఇవన్నీ కూడా పెద్దరికం తీసుకొస్తాయి. నేను వయసును బట్టి పెద్దరికం అని కూడా చెప్పటం లేదు. బట్ వాట్ ఈస్ దిస్? నా మొదటి రోజు నా ప్రస్థానం యాజ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్, ఐ ఫెల్ట్ బ్యాడ్. ఏమిట్రా ఇది? ఈ సభక గౌరవ సీఎం గారు నన్ను పంపించింది ఈ జనంలోనా? వీళ్ళతో కూర్చోమనా? ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? పెద్దల సభ అంటే అర్థం మీలో ఎవరికైనా తెలుసా? అందుకే ఒక్క మాట నేను చదివి వినిపించాలనుకున్నాను.
రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా. కౌన్సిల్లో ఇప్పుడు శాసనసభలో వాదోపవాదాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కౌన్సిల్ ఏం జరగాలి? ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే కౌన్సిల్ యాక్ట్స్ యాజ్ ది అప్పర్ హౌస్ ఇన్ ఏ బైకామరల్ గవర్నమెంట్. ఇట్ రివ్యూస్ అంటే శాసనసభలో జరిగినవన్నీ ఈ సభలో పెద్దల సభ కనుక, అప్పర్ సభ కనుక, అప్పర్ హౌస్ కనుక రివ్యూ చేస్తారు వాళ్ళు చేసినవన్నీ. డిబేట్స్, వాళ్ళు చేసిన వాటి మీద, చట్టాల మీద, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద చర్చ జరుగుతుంది. అండ్ సజెస్ట్ చేంజెస్ టు బిల్స్, వాళ్ళు చేసిన బిల్స్కి సజెస్ట్ చేస్తారు, అయ్యో ఇది వద్దండి, ఇది మార్చండి. అందుకే పెద్దల సభ అన్నారు. శాసనసభలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు కూడా అమరావతిలో మగవాళ్ళు ఎవరు తిరగటానికి వీల్లేదని శాసనసభలో ఒక బిల్ ప్రవేశపెట్టారనుకోండి, పాస్ చేశారనుకోండి, అది ఈ సభకు వస్తుంది, పెద్దల సభకు. అయ్యో ఇదేంటండి 6 తర్వాత బయటకు రావద్దంటే ఎట్లాగా, ఇది కరెక్ట్ కాదని అది కరెక్ట్ చేసి రివ్యూ చేసి ఈ చేంజెస్ సైజ్ చేసి మళ్ళీ కిందకి పంపుతారు. మళ్ళా ఆ శాసనసభలో కరెక్టే కదా పెద్దల సభలో చెప్పింది అని దాన్ని మార్పు చేసుకొని మళ్ళీ మామూలుగా వస్తుంది, రివైజ్డ్ బిల్ మళ్ళా వస్తుంది. ఇంతటి బరువు బాధ్యతలున్న పెద్దలు ఈ రకంగా చిన్నపిల్లలాగా అల్లరి చిల్లరగా అల్లరి మోకలాగా శాసనసభలో మాట్లాడటం ఎంతవరకు సభ్యులు? నేను చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడతాను. నేను ఊహించుకుంది వేరు, నేను ఊహించుకున్న కౌన్సిల్ వేరు. నేను కూడా ఒక పెద్ద మనిషిగా అక్కడికి వెళ్ళబోతున్నాను, ఆ చర్చల్లో నేను కూడా పాల్గొనబోతున్నాను, నేను కూడా పార్ట్ అవ్వబోతున్నాను అని ఇక్కడికి వస్తే ఇక్కడ చర్చ లేదు, పాడు లేదు, అల్లరి తప్ప. జగన్మోహన్ రెడ్డి టీం అల్లరి తప్ప. వీళ్ళ అల్లరి కూడా ఎట్లా చాలా హాస్యాస్పదంగా ఉందండి. వాళ్ళ అల్లరి సెల్ఫీలు తీసుకుంటారు. ఏంటి, మోషన్ రాజు గారు చైర్మన్ గారికి అడ్డుగా నేను ప్లే కార్డ్ పెట్టాను సార్ అనేది ఫోటో తీసుకొని పంపుతాడట. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్ యు ఆర్ పాస్డ్, బాగా అల్లరి చేసావయా అని ఆయన టిక్ పెడతాడట. ఇంకొక ఆయన పెద్దగా అరుస్తున్నాడు, సెల్ఫీ తీసుకుంటాడు. సార్ నేను పెద్దగా అరిచాను సార్, కేకలేసాను సార్ హౌస్లో అంటే, ఎస్ వెరీ గుడ్ యు ఆర్ పాస్డ్ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకేనా వీళ్ళని పంపించింది? ఆలోచన ఉండొద్దు మీకు? రాజ్యాంగంలోని 169 అండ్ 171 ఆర్టికల్స్ మీరు చదువుకోవద్దు? పెద్ద మనుషులుగా పెద్దల సభకు మీరు మీ సభ్యులను పంపించేటప్పుడు ఎంత ఆచితూచి పంపించదు? వాళ్ళని పంపిస్తారా? దళితులను కొట్టి చంపిన వాళ్ళని, కుటుంబ వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన వాళ్ళని, రౌడీ షీటర్స్ని, దళితులకు వీళ్ళని పంపిస్తారా మీరు? ఏం మెసేజ్ ఇస్తారు? ఇదిగో మా పెద్ద మనిషి, అతన్ని ఎలాగా ఏడిపోతే అక్కడే ఆడవండి, పెద్దల సభకు పంపిస్తే అట్లాగా? పెద్దలు ఉండాలి కదా అక్కడ, ఆలోచన దొడ్డగా ఉండాలి కదా. పీఎం ఏక్తా మాల్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 202 కోట్ల రూపాయలతో పాటు అత్యంత విలువైన 6 ఎకరాల భూమిని కాంగ్రెస్ నేతలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నా విచారణ జరపాల్సిన బీజేపీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. పీఎం ఏక్తా మాల్ ఏర్పాటుకు సంబంధించిన భూమి, నిధులు, నిర్మాణ ప్రక్రియపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు ఏ విధంగా వినియోగించారో ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. భూమి కేటాయింపులో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. ప్రభుత్వ నిధులను ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. నిర్మిస్తుంటే ఆ ఏక్తా మాల్లో అవకతవకలు జరుగుతుంటే మీరేమో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే మీరు బానిసకు ఒక బానిస అని చెప్పని రేవంత్ రెడ్డికి బానిసగిరి చేస్తారేందా? మీరు మోడీకి బానిసగిరి చేయండి. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పిఎం ఏక్తా మాల్. ఈ పిఎం ఏక్తా మాల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని శాస్కీ స్కీమ్ అని చెప్పని దాని కింద ఒక 5,000 కోట్ల రూపాయలు ఏక్తా మాల్ కోసం దేశవ్యాప్తంగా కేటాయించి దాంట్లో మన రాష్ట్రానికి 202 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించిన విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.
పిఎం ఏక్తా మాల్ బడాబాబుల మాల్ కాదు, ఇది పేదోళ్ల మాల్. ఇది ఈ రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక చేతి వృత్తి కళాకారుల యొక్క ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వాటిని అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోవటం కోసం ఒకటే ఒక ప్లేస్లో మొత్తం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా షోకేస్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పని వీ షుడ్ అప్రిషియేట్. ఒక మంచి కాన్సెప్ట్ ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చిన్న చిన్న కులాల వాళ్ళు, చిన్న చిన్న వృత్తి కళాకారులు వాళ్ళ ఉత్పత్తులు షోకేజ్ చేసుకోవాలి. పెంబర్తి కావాలంటే అడిగి పోవాలా, ఈడ బండి ఎక్కి మనము జనగాం దాటి పెంబర్తి పోతే తప్ప మనకి ఇత్తడి వృత్తులు కనబడవు. గద్వాల చీరలు కావాలంటే 200 కిలోమీటర్లు పోవాలా, లేకపోతే సిరిసిల్ల చీరలు కావాలంటే దాదాపు 150 కిలోమీటర్లు పోవాలా, నిర్మల్ పెయింట్లు కావాలా అంటే మనం దాదాపు 200 కిలోమీటర్లు పోవాలా. ఇన్ని ఉత్పత్తులను కూడా ఒకటే దగ్గర ఒకటే మాల్లో కేంద్రీకృతం చేసి ఐటీ హబ్ చుట్టంతా చాలామంది విదేశీ వ్యాపారస్తులు వస్తారు, ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళంతా కూడా వచ్చినట్టయితే భారతదేశానికి సంబంధించినట్టుగా ట్రెడిషనల్ వృత్తులన్నీ కూడా ఉత్పత్తులు కనబడతాయని చెప్పని వారు దాన్ని పెట్టినారు. వీరి ప్రోద్బలము తర్వాత వీరు కేటీఆర్ గారిని ఇద్దరు కలిసి చేసినట్టు ఒక ప్రయత్నం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి 202 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది 23/9/23 నాడు రాసిన లేఖ ఇది. ఆయన అప్పుడు స్పెషల్ సెక్రటరీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ వాజ్ మిస్టర్ విష్ణువర్ధన్ రెడ్డి. వాళ్ళు అప్పుడు రాసింది ఏందయ్యా అంటే మేము 202 కోట్ల రూపాయలు. నారా లోకేష్ నెల 25న అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లా ఎస్పీ జగదీష్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సభకు వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రముఖుల కోసం పార్కింగ్ సౌకర్యాలను సమీక్షించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. సభా ప్రాంగణంలో వేదిక, బారికేడ్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై అధికారులు 1000 మంది వీళ్ళే ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళే. అంటే రైతులు అంటారు, అందరూ ప్రాజెక్ట్ 396 లొకేషన్స్ 96 లొకేషన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అక్కడ నుంచి వచ్చి డైరెక్ట్గా అక్కడికి ఇనాగరల్ ఏరియాకి వెళ్ళిపోయి అది కంప్లీట్ చేసుకుని మీటింగ్ వస్తుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇనాగరేషన్ కంప్లీట్ చేసుకున్నాడు స్టేజ్ లంచ్ చేసుకొని లాస్ట్ మీటింగ్ సెలెక్ట్ వాళ్ళు ఇక్కడికి రా, మిగతా వాళ్ళే ఇక్కడ ఉంటారు. ఇంకా వీళ్ళు అక్కడికి వచ్చే అవకాశం లేదు, అక్కడికి రా. వైసీపీ పాలనలో స్పోర్ట్స్ కోటా పేరుతో వైసీపీకి చెందిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చారని టీడీపీ నేత, షాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. టెట్ నిర్వహించకుండా కొందరికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ని ఆరోపణలు ఉన్న సమయంలో డిఎస్సీ నియామకాలపై జగన్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో విధానంలో కొనసాగిందని తెలిపారు. ప్రతి దశలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను కూడా ఆన్లైన్లో ఉంచారా అని ప్రశ్నించారు. నియామకాల్లో పారదర్శకత, మెరిట్ ఆధారిత ఎంపికకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఎవరైతే ఆ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా మేము చేసిన ప్రక్రియ ఇది, మేము ఈ పద్ధతిని పాటించాం అని చెప్పి ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే అన్ని తప్పుడు మాట, తప్పుడు ఆరోపణలు. సిబిఐ ఎంక్వైరీ కావాలి, మేము అడిగాం, మేము సవాల్ ఇస్తున్నాం. ఆరోపణలు చేసేసి పారిపోవడం కాదు, ఆధారాలతో మాట్లాడమంటే గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పేరు చెప్తారు. ఆ దుర్గయ్య అనే వ్యక్తి అప్లై చేసిందే కోర్టుకి ఆయనే సబ్మిట్ చేశారు కదా క్లియర్గా. నేను అప్లై చేసేటప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టలేదు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టా, నాకు అవకాశం ఉందని ఆయనే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. మరి దాని గురించి చెప్పడం దుర్గయ్యకి ఇలా గోల్డ్ మెడల్కి ఇలా ఎందుకు లేదు మా చెప్పడం, దాని గురించి మాట్లాడు. నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ పనిచేసేటప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం కొత్త అన్నప్రసాద కేంద్రం దుర్గాభవాని మహాప్రసాదం భవన్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ సౌకర్యాలను ప్రారంభించారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన ప్రసాదం, భోజన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ భవనాలను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ప్రసాదం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు తగ్గించేందుకు కొత్త కేంద్రం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో ప్రసాదం, భోజనం అందేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరచడంలో భాగంగా మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. భవనాల రూపకల్పన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ భవనాల నిర్మాణం జరగాలి, ప్రతి ఒక్కరికి ఆలయంకు ఆయన ఇచ్చినటువంటి సూచన, ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి ఈనాడు ఈ భవనాలను నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవనాల నిర్మాణానికి కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవన కార్యక్రమాలని ఇవాళ 2 భవనాలని నిర్మాణం చేశాం. కనకదుర్గ అన్నప్రసాద సదనం 26 కోట్ల రూపాయలతో 55,400 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దుర్గా భవానీ మహాప్రసాద భవనం 26.5 కోట్ల రూపాయలతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఒక్క దఫా 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క భవనంలో మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతోటి క్యూ లైన్ సౌకర్యం, 2, 3 అంతస్తుల్లో దాదాపుగా పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52 కోట్ల మాసం కారణంగా ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానంలో సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఈవో రవిచంద్ర జిల్లా అధికారులు అన్నమయ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం తిరుమల ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులను అధికారులు పరిశీలించారు. గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి ఈసారి అదనపు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో దర్శనం, వసతి, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడ సేవ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ఏ రకమైన పిలిగ్రిమ్ టర్న్అవుట్ ఉంటుంది, దానికి సంబంధించి తిరుమలలో ఏ రకంగా చేయాలి, తిరుపతిలో కూడా ఏ రకంగా చేయాలి, తిరుమలలో తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసి ఒకే అడ్మినిస్ట్రేషన్ లాగా యాక్ట్ చేస్తూ ఏ రకంగా క్రౌడ్ మేనేజ్మెంట్, పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ చేయాలి, అలానే వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు వస్తారు కాబట్టి 16వ తారీఖు ఏ రకమైన మనం ఇనాగ్రేషన్స్ ఇక్కడ కొన్ని వాటిని కూడా డిస్కస్ చేయాలి, మ్యూజియం కానీ లేకపోతే ఈవీ బస్సెస్ కానీ వీటిని కూడా ఏ రకంగా ఆ రోజు ఇనాగ్రేట్ చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. చాలా పగడ్బందీగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం నుంచి ఏదైతే కోఆర్డినేషన్ చేయవలసిన ఇష్యూస్ అన్నీ, లా అండ్ ఆర్డర్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా కింద ఉన్నటువంటి అన్ని టెంపుల్స్లో కూడా ఎట్లయితే చేయాలి, అదేవిధంగా శానిటేషన్, మరియు వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా మనము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తూ మొత్తం ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి టీటీడీతో పూర్తి కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాం. ఈసారి పైన కమాండ్ కంట్రోల్ అండ్ టెక్నాలజీని ఇంటిగ్రేషనే కాకుండా కింద కూడా తిరుమల, తిరుపతి, అలిపిరి, శ్రీవారి మెట్లు ఈ ప్రాంతాలని, రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా పూర్తిగా కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడైతే భక్తులు ఎక్కువగా వస్తారో వాటిని పూర్తిగా
కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షిస్తూ భక్తులకు సరైన గైడెన్స్ ఇవ్వడం, క్రౌడ్ మేనేజ్మెంట్ అయితేనేమి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితేనేమి, వీటన్నింటినీ కూడా పూర్తిగా భక్తులకి మంచి సౌకర్యం కల్పించే విధంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపు లాస్ట్ ఇయర్ 2500 వరకు ఫోర్స్ వాడడం జరిగింది. ఈసారి అవసరం మేరకు పెంచడం కూడా జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో 97 వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ సంస్థల వైపు మళ్లించే విధానాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంకేతిక విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు. డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేటువంటి శక్తి పథకం ఏదైతే ఉందో అదే విధంగా జీవో నెంబర్ 97ను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు వందలాది మందితో పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. నెంబర్ 97 తీసుకొచ్చిందో అది పూర్తిగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులకు అంధకారంలోకి నెట్టేసేటువంటి విధంగా అది ఉన్నది. ఎందుకంటే ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిలోకి విలీనం చేసేటువంటి పాలిటెక్నిక్ ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తా ఉన్నారు. దాని ద్వారా ఈరోజు పాలిటెక్నిక్ విద్య అనేటువంటిది సాంకేతిక విద్య నుంచి మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యేటువంటి ప్రమాదంలోకి పోతుంది. ఇదే కనుక జరిగితే లాటరల్ విధానం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్లోకి ప్రవేశించేటువంటి అవకాశాన్ని ఈరోజు కోల్పోతున్నారు. ఈరోజు అప్గ్రేడ్ కావాల్సినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు డిగ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పూర్తిగా పాలిటెక్నిక్ విద్యార్థులకు మరి ఎంతో భవిష్యత్తు ఉంది. సాంకేతిక విద్య చదువుదామని చెప్పేసి ఎంతో ఆశ కొద్ది పాలిటెక్నిక్ విద్యలకే ప్రవేశించినటువంటి విద్యార్థులకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి మంత్రి కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో అయినా మంత్రి సురేఖ మంచిగా ఉన్నారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో పద్ధతి లేకుండా బ్లాక్మెయిల్ చేస్తూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదని అన్నారు. మంత్రి పదవికి గౌరవం ఇస్తుంటే తమతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి మాట్లాడుతున్న మాటలను ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీకే కౌంటర్ ఇస్తానని నువ్వేదో తీస్తారని పరస్పరం సవాలు చేసుకోవడం పార్టీకి నష్టం కలిగిస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లోని కొందరు వ్యక్తులు కూడా ఉన్నారని ఆరోపించారు. పార్టీ అంతర్గత సమస్యలను బహిరంగంగా మాట్లాడకుండా అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరారు. తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతుంది. ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి బీఫామ్లు ఎత్తుకపోయారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అన్నిటి పోతుంటాయి. మాకు కూడా ఇది లేకుండా పోతున్నది. ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. దీని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ దొంగలు ఇటు పెట్టుకొని ఆడనో బీజేపీ వాడో క్యాన్సిల్ చేస్తాడు టూరు సీఎం గారిది పర్మిషన్ ఇవ్వమని. వీడో ఏం చేస్తాడు ఇక్కడ కూర్చొని, ఇక్కడ మొత్తం అత్యవసరంగా అధిష్టానం ఏదో జరిగిపోతుంది కాబట్టి వెనకకు పిలిచాడు వీడంట అంటాడు. అసలే దొంగల ముఠ ఇది. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి విదేశీ పర్యటన చేపట్టారని తెలిపారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకోవడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలకు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించడం సరికాదని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు రాజకీయాలకు అడ్డు పెట్టకూడదు. మరి ఇక్కడ లేనప్పుడు ఆ కాలేజీలనే తీసుకొని మన హైదరాబాద్కి ఎందుకు రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐవీ లీగ్ కాలేజెస్ తోటి మరి మాట్లాడుకొని కేంద్రం చేసినటువంటి
కొత్త విద్యా విధానంలో వేరే దేశాలలో ఉంటున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి కీర్తి గడించినటువంటి యొక్క కాలేజీలను కూడా మన యొక్క దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని తీసుకొని రావాలనేటటువంటి ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్నటువంటి దాంట్లో అనుమతిని నిరాకరించి మరి కేంద్రం ఈరోజు అడ్డుపడ్డటువంటి ఒక తీరుని నేను ఒకసారి చెప్తా ఉన్నా. మీరు ఒకసారి గమనించుండ్రి, మూసీ ప్రక్షాళన అంటే రెండు బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాయి. మెట్రో విస్తరణ అంటే కూడా అంతే, సేమ్ ఎట్లా ఆపాలి దీని అనేటటువంటి దాంతో ఆపేటటువంటి ప్రయత్నాలు. ఈరోజు విశ్వవిద్యాలయాలని ఈడికించి మన పిల్లలు ఇంకా ఆడ ఇంకా చక్కగా ఏముంటాయి అవే తీసుకొచ్చి మన కాడ పెట్టుకుంటే బాగుంటుంది కానీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోతే దాన్ని కూడా అనుమతి నిరాకరించి మరి మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి. మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం దింపడానికి మాత్రం అనుమతులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం అదే పేద మధ్యతరగతి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటిది పిల్లలకి ఇక్కడ ఉన్నత చదువుల కోసం కాలేజీలను ఇడికి తీసుకొని వస్తామంటే మాత్రం ముఖ్యమంత్రి గారికి అనుమతి నిరాకరించేటటువంటి దాంట్లో వీరి యొక్క దుర్బుద్ధిని గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. నీచమైన రాజకీయాలు దేనికోసం చేస్తారో నాకు అర్థమవుతలే. నిన్న మొన్న కూడా అంతే, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి దాంట్లో పిల్లల్ని ఉసుకొల్పి రోడ్ల మీదకి దింపి ఏం లేనటువంటి దానికి కారణం లేకుండా వాళ్ళని పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు జరిగినాయి. లేటరల్ ఎంట్రీ లేదంట అని చెప్పి పిల్లలని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఎవరు చెప్పిండా లేటరల్ ఎంట్రీ లేదని చెప్పి? ఆ జీవోలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ ఎందుకు రాలేదో స్పష్టం చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతి రాకపోవడానికి కారణాలేంటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని అన్నారు. ఒక డెలిగేషన్ విదేశీ పర్యటన కొనసాగుతున్న సమయంలో ఒక్క ముఖ్యమంత్రిని మాత్రమే ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు రాకముందే ప్రభుత్వ నిధులతో విమాన టికెట్లు ఎలా కొనుగోలు చేశారని నిలదీశారు. ప్రజాధనం విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ పర్యటనకు సంబంధించిన అన్ని అనుమతులు, ఖర్చుల వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. అడుగుతా మిమ్మల్ని, ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? చెప్పండి. ఇంకోటి, డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూరు. ఈయన ఒక్కడిది ఎందుకు ఆపినరు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్. దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దెన్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎంఓ ఏదో యుద్ధం అంటుంది, టెసరాక్ట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ ఒఫీషియల్గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కోర్టు ఇష్యూ చేసిందట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అన్న అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు FCRA, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్సు, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు,
హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు, కారు ఎవరు పెడుతున్నారు, అన్నీ తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా, అన్నీ తెలవాలి కదా. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్. రాయదుర్గం పర్యటనకు లోకేష్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. లోకేష్ సభ కోసం భద్రత, ట్రాఫిక్లపై అధికారుల ప్రత్యేక ఫోకస్. మంత్రి లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం. లోకేష్ పర్యటనపై రాయదుర్గంలో అధికారుల సమీక్ష. సీఎం ఏక్తామ్ హాల్లో 1000 కోట్ల కుంభకోణమన్న శ్రవణ్. ఏక్తామ్ హాల్ భూములు, నిధులపై విచారణ చేయాలన్న శ్రవణ్. 202 కోట్ల కేంద్ర నిధులు ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్న. 6 ఎకరాల భూమి ఎవరికి కట్టబెట్టారన్న దాసోజు శ్రవణ్. మండలి గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు కాపాడాలన్న వర్ల రామయ్య. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై జగన్ కు వర్ల రామయ్య కీలక సూచన. సభలో అల్లరి కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాలన్న వర్ల. వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ శిక్షణ ఇవ్వాలన్న వర్ల రామయ్య. రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదన్న సామ. విద్యారంగ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న వ్యాఖ్య. రేవంత్ పర్యటనకు కేంద్రం అడ్డంకులు సృష్టించిందని వ్యాఖ్య. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దన్న సామ. తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు. భక్తుల రద్దీపై టీటీడీ ఫోకస్. లక్షలాది భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల సమగ్ర సమీక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి